తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఇంకో హోమ్ టూర్ చూసిన తర్వాత మళ్ళీ ఇంట్రడక్షన్ అక్కర్లేని ఒక పేరు, ఒక లెజెండరీ యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ కృష్ణవేణి గారు. సో కృష్ణవేణి గారు నమస్తే అమ్మా. మా ఎన్టీఆర్ గారికి ఫస్ట్ ఆఫర్ ఇచ్చినప్పుడు అనుకున్నారమ్మా ఇంత పెద్ద హీరో అవుతారా, ఆయన ఈ స్థాయికి వస్తారని అనుకున్నారా మీరు? అనుకోలేదు. బట్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు ఎప్పుడన్నా వచ్చారా మీ దగ్గరికి? కృతజ్ఞతగా ఉంటారా మీతో? వచ్చి రావడంతో కూర్చుని కాళ్ళకి నమస్కారం చేశాడు. సో బట్ మన దేశం సినిమాలో యాజ్ ఏ హీరోయిన్గా ఇంకా మళ్ళీ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బట్ ఎందుకని తర్వాత మంచి సినిమాలు మీకు ఆఫర్లు వచ్చినా కానీ వదులుకున్నారు? మల్లేశ్వరి కానీ 2-3 సినిమాలు నేను విన్నాను, వాటిల్లో హీరోయిన్గా మీరు చేయాలి. పాతాళ భైరవి. ఆయన మాట మరి వినలేదు ఏంటో. అమ్మ సావిత్రి అమ్మతో ఎలా ఉంటుందమ్మా మీ జర్నీ? చాలా జాగ్రత్తగా ఉంటుంది. లవ్ మ్యారేజే కదమ్మా మీది? లవ్ మ్యారేజ్. ఫస్ట్ ఎవరు, మీరు ఇష్టపడ్డారా ఆయన ఇష్టపడ్డారా? వారి కన్నవరంలో ఎయిర్పోర్ట్ దగ్గర కూడా దాదాపు 1500 ఎకరాలు ఫ్రీగా ఇచ్చారంట మీరు. He wanted to see Krishna district, prosper. So he has given 1500 acres of his estate in Gannavaram for airport. ఏ హీరో ఇష్టం మీకు? ప్రభాస్ బస్. ఎందుకు ప్రభాస్ అంటే అంత ఇష్టం? చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తాడు. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఇంకో హోమ్ టూర్ చూసిన తర్వాత మళ్ళీ ఇంట్రడక్షన్ అక్కర్లేని ఒక పేరు, ఒక లెజెండరీ యాక్ట్రెస్, ప్రొడ్యూసర్ కృష్ణవేణి గారు. సో కృష్ణవేణి గారు నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు అని అడగక్కర్లేదు, ఎందుకంటే 101 సంవత్సరంలో కూడా చాలా హ్యాపీగా, చాలా హెల్దీగా మీ పనులు మీరు చేసుకుంటూ హ్యాపీగా ఇంట్లో నడుస్తున్నారు, సంతోషంగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, కుటుంబంతో ఉన్నారు. ఇంతకన్నా మహాభాగ్యం ఎవరికి దక్కుతుంది సినిమా ఇండస్ట్రీలో? నాకు తెలిసి ఎవరికి దక్కదు. అది మీకు దక్కింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? మాది గుంటూరు జిల్లా అమ్మ. గుంటూరు. సో మిమ్మల్ని కలవటం మా మహాభాగ్యం, మా జన్మ ధన్యమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దగా మాట్లాడుతున్నారు నాయన. తెలుగు తెరకి ఎంతో చేశారు. ఎన్టీఆర్ గారిని ఇష్టపడిన గుమ్మం లేదు. అలాంటి ఎన్టీఆర్ గారిని కూడా ఇంట్రడ్యూస్ చేశారు మీరు మన దేశం సినిమాతో, ఒక చిన్న క్యారెక్టర్తో. ఈరోజు ఎన్టీఆర్ గారిని ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని యుగాలు పోయినా కానీ ఆయన మర్చిపోలేని కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది అమ్మా? ఇంతటి గోల్డెన్ ఎరా చూశారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇవన్నీ చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు? ఆయన చూసుకుంటున్నారు భగవంతుడి, అందరూ జాగ్రత్తగా చూసుకుంటారు. మా ఎన్టీఆర్ గారికి ఫస్ట్ ఆఫర్ ఇచ్చినప్పుడు అనుకున్నారమ్మా ఇంత పెద్ద హీరో అవుతారా, ఆయన ఈ స్థాయికి వస్తారని అనుకున్నారా మీరు? ఎన్టీఆర్ గారి గురించి, సీనియర్ ఎన్టీఆర్ గారి గురించి అనుకోలేదు నాయన. అనుకోలేదు, కానీ ఫ్యూచర్లో మంచి వాల్యూ ఉంది అనిపించింది. కష్టపడటం కూడా అంతే కష్టపడ్డారా ఆయన? ఆయన చక్కగా మాట్లాడడం ఏంటి అంతా కూడా చాలా ఇదిగా. బట్ ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు ఎప్పుడన్నా వచ్చారా మీ దగ్గరికి? కృతజ్ఞతగా ఉంటారా మీతో ఎప్పుడు? ఎన్టీఆర్ గారు కృతజ్ఞతతో ఉంటారా ఆ స్థాయికి వచ్చినా కానీ? మీరు ఫస్ట్ అవకాశం చాలా ఆనందంగా ఉంటారు. ఆయన నాకు నవ్వించడం ఏంటి, మమ్మల్ని నవ్వించడం ఏంటి, అంతా ఇదిగా ఉంటాడు. బట్ మీకు ఇండస్ట్రీలో ఎవ్వరు లేరు కదమ్మా సపోర్టు, మీకు ఎందుకు ఇండస్ట్రీకి రావాలనిపించింది? ఇండస్ట్రీకి నేను 10వ సంవత్సరాన్ని వచ్చాను. 10 సంవత్సరాలకి? సతీ అనసూయ ఎప్పుడైనా విన్నారా? విన్నానమ్మా. సతీ అనసూయ అదేమో పిల్లలతో తీద్దామని చెప్పి ఆశ. ఎవరికి? పుల్లయ్య గారికి 15 సంవత్సరాలు సెలెక్ట్ చేసుకుని, అప్పుడేమో ఆర్టిస్ట్ గారు ఇట్టడం ఎవరు మన
ఈ కమెడియన్ ఉమ్. కమెడియన్ ఇది రాజుబాబా. రాజబాబు కాదు, ఆ. లీడర్ అన్నమాట. లీడరు అందరినీ పెద్దవాళ్ళు తీసుకుని, ఉమ్. పెద్దవాళ్ళు అంటే అందరూ వర్కర్స్ ఓన్లీ, అందరూ కూడా ఆర్టిస్టులు పనిచేశారు. సత్య అనసూయ, నేను సత్య అనసూయ, నేనే హీరోయిన్. వాళ్ళు అందరూనేమో నన్నేమో సెలెక్ట్ చేశారు. ఇది సత్య అనసూయకి చాలా బాగా వచ్చినాయి. సో బట్ మన దేశం సినిమాలో యాజ్ ఏ హీరోయిన్గా ఇంకా మళ్ళీ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు. కంటిన్యూగా ఒక పెద్ద స్థానానికి వెళ్ళిపోయారు మీరు. బట్ ఎందుకని తర్వాత మంచి సినిమాలు మీకు ఆఫర్లు వచ్చినా కానీ వదులుకున్నారు? మల్లేశ్వరి కానీ 2-3 సినిమాలు నేను విన్నాను, వాటిల్లో హీరోయిన్గా మీరు చేయాలి. పాతాళ భైరవి. పాతాళ భైరవి మిస్ అయ్యాను. ఎందువల్ల? ఆయన మాట మరి వినలేదో ఏంటో మిస్ అయింది. ఉమ్. ఆవిడ ఎవరు, అప్పుడు నాది వేరే పిక్చర్ అవుతూ ఉంది. ఉమ్. అందుకని చెప్పి ఆయన ఏమో ఒప్పుకోలేదు. ఉమ్. మల్లేశ్వరి. మల్లేశ్వరి ఇది చూసుకునే రాశారు ఆయన. ఎక్కువ మీరు మీ హోమ్ బ్యానర్ లోనే హీరోయిన్ గా చేశారు, బయట సినిమాలు అసలు చేయలేదు కదా? ఎందువల్ల? అంటే మీకు ఇష్టం లేదా? కలకట్టారాలో ఫస్ట్ పిక్చరు, ఉమ్. తర్వాత అక్కడ మళ్ళీ ఇంకో పిక్చరు ఉమ్. కలకట్టారు. ఓకే. ఇప్పటికి మీ సినిమాలు చూసుకుంటారా? టీవీలో వచ్చినప్పుడు ఈ టీవీలో అన్ని పాత సినిమాలు వేస్తుంటారు కదా, చూసుకుంటుంటారా? ఎలా ఫీల్ అవుతుంటారు హ్యాపీగా మంచం మీద పడుకొని? అని అనుకుంటాను కానీ ఆయన ఒక్కోసప్పుడు అరే ఇంత ఇది చేసేమే ఏంటి ఇలాగ అయిపోయింది, వేయడం అంతా పాడైపోయింది అని చెప్పి బాధగా ఉంటుంది. ఓకే. అప్పుడు సినిమాకి ఇప్పుడు సినిమాకి కొంచెం చేంజ్ వచ్చిందని. టెక్నాలజీ. మీరు చేసిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటమ్మా? బాగా ఇష్టమైన మన దేశమే. మన దేశమే ఇష్టం మీకు? ఎన్నిసార్లు చూసుంటారు? ఈటీవీలో ఎప్పుడు వేస్తుంటారు అది? చాలాసార్లు చూసాను. చాలాసార్లు చూసారా? ఎంత అందంగా ఉండేవాళ్ళో మీరు. యాక్టింగ్ చాలా చక్కగా వచ్చేది, అదే విజయం. మీ రోజుల్లో యాక్టింగే, మనిషి లావుగా ఉన్నా ఎట్లా ఉన్నా కానీ ఏం కాదు, యాక్టింగ్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బాగుండాలి. అమ్మ సావిత్రి అమ్మతో ఎలా ఉంటుందమ్మా మీ జర్నీ? సావిత్రి అమ్మతో చాలా చాలా జాగ్రత్తగా ఉంటుందని, చాలా ఇది చాలా చక్కన. చాలా జాగ్రత్తగా ఉంటే చివరి రోజులు ఎందుకని ఆమె అంత జాగ్రత్తగా చనిపోవటం జరిగింది అసలు? ఎందువల్ల అంటారు? ఎక్కడ తప్పిదాం? నాకే తెలీదు. సడన్గా వచ్చింది, సడన్గా పడిపోయింది. సరే అందరూ చాలామంది ఇంకా చూడండి డాక్టర్లు అందరూ చెప్పారు ఇది మరి సరిగా లేదు, లేకపోతే ట్రై చేయండి ఏమన్నా నయం అవుతుందేమో అని చెప్పాను. కానీ సావిత్రమ్మను చూసారా లాస్ట్ రోజులో? లేదు, నేను బాగలేదు. చూసారమ్మా మహానటి సినిమా? బయోగ్రఫీ ఒకటి తీశారు. లేదు, చూడలేదు. చూడలేదా? లవ్ మ్యారేజే కదమ్మా మీది? లవ్ మ్యారేజ్. ఫస్ట్ ఎవరు, మీరు ఇష్టపడ్డారా ఆయన ఇష్టపడ్డారా? వారే. మీ సినిమాలు చూసా? వర్క్ గురించి వీటి గురించి ఆయన చాలా చూశారు. వర్క్ చాలా బాగా ఇదిగా చేసేది. ఏం పేరమ్మా మీ వారి పేరు? మీరు ఇంకోసారి ఇస్తారే అప్పుడు చెప్తా.
పేరా? పేరు. దానికైనా ఇంతసేపు ఆలోచిస్తున్నారు. ఒక్కటి ఏదన్నా మంచి ఇన్సిడెంట్ షేర్ చేసుకోండి అమ్మా, మంచి మెమరీ ఎన్టీఆర్ గారితో. ఎన్టీఆర్ గారితో అంటే ఏమని చెప్తారు మీరు? మెమరీ ఏముంది, షూటింగ్ ఎప్పుడు ఆయన షూటింగ్ ఏమో అమ్మ ఇది చూశారు, వచ్చి రావడంతో కూర్చుని కాళ్ళకి నమస్కారం చేశాడు. నేను చూసుకుని ఎంత మంచి ఇచ్చేమో నాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు, చీఫ్ మినిస్టర్ అయినప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారా మీరు? నేను చాలా ఎంత ఉంటుంది కదా అంత హ్యాపీ. అంటే చాలా మంది చెప్తుంటే విన్నానమ్మా, మీరు బీచ్కి కార్లో వెళ్ళినప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు సైకిల్ మీద వచ్చి మిమ్మల్ని చూసేవాళ్ళు అని. అవునా? ఎక్కువ చాలా మంది హీరోలకి మీరే లైఫ్ ఇచ్చారు కదా అప్పుడు, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. నాగేశ్వరరావు గారితో ఎలా ఉంటుంది మీ అనుబంధం? నాగేశ్వరరావు గారితో ఎక్కువ చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చేసారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.